మహిళా బిల్లు చరిత్రను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట 1996లో అప్పటికి ఆహ్, అటల్ బిహారీ వాజ్పేయిని దెబ్బ కొట్టడం కోసం దేవగౌడని ముందు పెట్టి యునైటెడ్ ఫ్రంట్ నాటకం ఆడుతున్న రోజులు. అప్పుడు హెచ్‌డి దేవగౌడ ప్రభుత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టింది ఆ ప్రభుత్వం. అప్పుడు కాంగ్రెస్సే మద్దతిస్తోంది. ఈవెన్ ఆ మహిళా బిల్లుకి మద్దతిస్తా అని బీజేపీ చెప్పింది. అయినా సరే కాంగ్రెస్ ఆ బిల్లుని చట్టంగా మారనివ్వలేదు. 98లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా అయ్యాక 99లో 2002, 2003 4 సార్లు బిల్లు తీసుకొచ్చారు వాజ్పేయి. 4 సార్లు కూడా 2/3 మెజారిటీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వలేదు. ప్రతిసారి ఆ బిల్లుని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటానే వచ్చింది. 2010 సంవత్సరం అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 ఏళ్ల తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీకి ఆ పేరు పోనీయకూడదు. మేమే సోనియా గాంధీ నాయకత్వం, ఇందిరాగాంధీ నడిపిన పార్టీ, ప్రియాంక గాంధీ వాద్రా వారసురాలని చెప్పుకునేటటువంటి ఆ పార్టీ హయాంలో ఆహ్, ఏది యూపీఏ ప్రభుత్వం ఉండగా రాజ్యసభలో పెట్టారు బిల్లు. దానికి బీజేపీ మద్దతు ఇచ్చింది. కానీ లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ పెట్టలా. 2010లో మరి వెంటనే లోక్‌సభలో పెడితే 14 దాకా అధికారంలోకి ఉంది. నిజంగా చేయాలనుకుంటే చేయొచ్చు కదా! కావాలని చెప్పి చేయలేదు. బీజేపీ మద్దతు ఇచ్చింది అక్కడ రాజ్యసభలో. లోక్‌సభలో కూడా ఇస్తే అయిపోతుంది కదా! ఇస్తానంది కూడా. కానీ పెట్టలా. ఇది ఓవరాల్‌గా ఆడుకుంటా ఆట. నరేంద్ర మోడీ వచ్చేటప్పటికి మహిళా రిజర్వేషన్ బిల్ 2023లో ఆమోదించేశారు. ఆచరణలో వచ్చేటప్పటికి 34కి ఇంప్లిమెంటేషన్‌లోకి వస్తాయి. ఇంకా ముందుకు తెద్దాం అనుకున్న దాన్ని ఈళ్ళు అడ్డుకున్నారు.